అభివృద్ధి ప్రజా సంక్షేమమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. గన్నవరం విమానాశ్రయం నూతన టెర్మినల్ రూపకల్పన విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ చూపారని చెప్పారు. మంగళగిరిని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని 2019 ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత తనలో మరింత కసి పెరిగిందని, ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని మళ్లీ ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజార్టీతో విజయం సాధించామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. కేవలం 150 రోజుల్లో 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. త్వరలో మరోసారి టెట్, డిఎస్సి పరీక్షలు నిర్వహించి ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని తెలిపారు. యోగా సాధన ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఆరోగ్యకర జీవన శైలి సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం డైరెక్టర్ జనరల్ డాక్టర్ సిఎం త్రివిక్రమ్ వర్మ పేర్కొన్నారు. యోగాంధ్ర కార్యక్రమం ద్వారా ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకుని క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవటం మనందరి బాధ్యత అని ఎస్పీఎఫ్ డీజీ డాక్టర్ త్రివిక్రమ్ వర్మ స్పష్టం చేశారు. ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో సామూహిక ఉచిత అక్షరాభ్యాస మహోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా ప్రారంభమైంది. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ పర్యవేక్షణలో ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న 250 మంది చిన్నారుల చేత పండితుల మంత్రోచ్చరణల నడుమ తల్లిదండ్రులు అక్షరాలు దిద్దించారు. దేవస్థానం తరపున ఉచితంగా పూజా సామగ్రిని అందించి అనంతరం ప్రత్యేక క్యూలైన్ ద్వారా చిన్నారులకు, తల్లిదండ్రులకు దుర్గమ్మ సత్వర దర్శనం మరియు ప్రసాదాలు కల్పించారు. సుసంపన్న ఆరోగ్య ఆనందాంధ్ర లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా వెల్లడించారు. యోగా కేవలం ఒక వ్యాయామం మాత్రమే కాకుండా శరీరం, మనసు మధ్య సమతుల్యతను సాధించే సమగ్ర జీవన విధానమన్నారు. ప్రతిరోజు కొండంత సమయం యోగాకు కేటాయించడం ద్వారా ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చునని కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు. సంస్కృతి సాంప్రదాయాలకు కంచిపట్టు చీరలు ప్రత్యేకలుగా నిలుస్తాయని అత్యాధునిక కంచిపట్టు వస్త్ర శ్రేణితో హౌస్ ఆఫ్ కాంచీపురం తమ నూతన షోరూమ్ ను విజయవాడ నగరంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు అన్నారు. అందరికీ అందుబాటు ధరల్లో మగువల మనసులు దోచే విధంగా అత్యాధునిక వస్త్ర శ్రేణిని కాంచీపురం షోరూమ్ లో ఏర్పాటు చేశారని, చిన్న మధ్యతరగతి వారు కొనుగోలు చేసే విధంగా కాంచీపురం షోరూమ్ ను ఏర్పాటు చేయడం ముదావాహమన్నారు. అత్యాధునిక కంచిపట్టు వస్త్ర శ్రేణితో ప్రారంభమైన ఈ షోరూమ్ దినదిన అభివృద్ధి చెందుతూ మరింత వృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ నెల 23న విజయవాడ జింకానా గ్రౌండ్స్ లో క్రైస్తవ ఐక్యగణం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు సభ నిర్వాహకులు రెవరెండ్ బందెల దయానందం, రెవరెండ్ చంద్రపాటి దైవప్రకాష్ తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ, మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ హాజరవుతారని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి క్రైస్తవ నాయకులు, సంఘాల ప్రతినిధులు, విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన 12 ఏళ్లలో వందల సంఖ్యలో పేపర్లు లీక్ అవుతున్నాయని, అందులో భాగంగానే నీట్ ప్రశ్నాపత్రం లీక్ కావడంతో 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఆగమ్య గోచరంగా మారాయని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు అన్నారు. కొంతమంది ఆ వేదనను తట్టుకోలేక ఆత్మహత్యలకు కూడా చేసుకోవటం జరిగిందన్నారు. ₹1,00,000 ఖర్చు పెట్టి తమ పిల్లలను చదివించిన తల్లిదండ్రులు కూడా నిరుత్సాహానికి గురయ్యారన్నారు. ప్రశ్నాపత్రం లీకేజ్ కి కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 15 సంవత్సరాలు క్రమబద్ధీకరణ కాకుండా ఉన్న నర్సింగ్, పారామెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెంటనే క్రమబద్ధీకరణ చేయాలని స్టేట్ కాంట్రాక్ట్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రవిశంకర్ కోరారు. దేశంలోని 3 రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేశారని, మన రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడానికి ఏమైందని ప్రశ్నించారు. మన రాష్ట్రంలో శ్రమ దోపిడీ జరుగుతుందన్నారు. నగరంలోని ప్రముఖ రెయిన్బో చిల్డ్రన్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం కలకలం రేపింది. ఆసుపత్రి భవనం నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో రోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన, అవమానకరంగా మాట్లాడిన గుడివాడ అమర్నాథ్ పై గన్నవరం తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు నిప్పులు చెరిగారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు మేడేపల్లి రమ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు మాట్లాడుతూ, గుడివాడ అమర్నాథ్, నువ్వు నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. మహిళలను వేధించడం వైసీపీ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య అంటూ ఎద్దేవా చేశారు.